సార్ నా పేరు వచ్చేసరికి నంబూరి కోటేశ్వరరావు. నాది వచ్చేసరికి వినుకొండ దగ్గర ఒక ఊడిజర్ల అనే ఒక అటవీ ప్రాంతం. అంటే చుట్టూ కొండలు ఉంటాయి. ఒక నల్లమల్ల ఫారెస్ట్ మాది. ఉమ్, చిన్నతనం నుంచి కూడా పేదరికంలోనే పెరిగాను. మా అమ్మ మా నాన్న 5 రూపాయల కూలి కానించి మమ్మల్ని బ్రతికేయటం మొదలైంది. ఆ రోజుల్లో పెద్దగా పని ఉండేది కాదు. ఎక్కువ వలస వెళ్ళేవాళ్ళు. స్పిన్నింగ్ మిల్లులు కానీ లేకపోతే మిరపకాయలు కానీ వలస వెళ్ళిపోయేవాళ్ళు. ఆ క్రమంలో మా నాన్నగారు నన్ను నా నా యొక్క ఇంట్రెస్ట్ ని చూసి నువ్వు చదువుకోవాలి నాన్న అని చెప్పేసి నన్ను 5వ తరగతిలోనే హాస్టల్లో వేయటం జరిగింది. ఎందుకంటే అమ్మ నాన్న పనికి పోయేవాళ్ళు. అలా వెళ్ళే క్రమంలో తర్వాత కొంచెం నాన్నగారికి మిరపకాయలు గంపలు మోసే క్రమంలో కొంచెం గుండెల్లో బరువు అనిపించింది. అప్పుడు నన్ను హాస్టల్ వేశాడు. తమ్ముడు ఆ అమ్మలతో పాటు ఉండేవాడు. మా తమ్ముని కూడా సంతమాలు హాస్టల్లో చేర్చడం జరిగింది. అయితే నేను 10th క్లాస్, మా తమ్ముడు 7th క్లాస్ అయితే అక్కడ కొంచెం డస్ట్ ఎలర్జీ లాంటి రావడం వల్ల మా తమ్ముడు ఇంటికి వచ్చాడు. అయితే 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడం జరిగింది. తినని రోజులు చాలా ఉన్నాయి సార్ హాస్టల్లో. అసలుకి వాస్తవంగా ఏంటంటే గంజి తిన్న బ్రతికిన రోజులే ఉన్నాయి. 2007 10th బ్యాచ్. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవగానే మా నాన్నగారి ఆనందానికి అవదలేదు. మా పంచాయతీలోనే నేను ఒక్కనే పాస్ అయ్యాను అనమాట. మొత్తం 18 మంది 20 మంది 10th క్లాస్ రాస్తే. ఎందుకంటే మా సబ్జెక్ట్ కి తెలుగు సబ్జెక్ట్ కి పంతులు లేరు, ఇంగ్లీష్ కి లేరు, తర్వాత సోషల్ కి లేరు. అట్లా 3 సబ్జెక్టులకు లేరు. మిగతా 3 సబ్జెక్టులకు మాత్రమే ఉన్నారు. ఆ 10th క్లాస్ అయిపోయే క్రమంలో ఉమ్, మా నాన్నగారు ఒకటి, అయ్యా మరి నువ్వు పై చదువులకు పోతే మరి నా పరిస్థితి ఎలా అనగానే మా తమ్ముడు నాకు చదువు అబ్బట్లేదు. మా తమ్ముడికి అసలు అక్షరాలే రావట్లేదు. అందుకని నాన్న నేనేది పనికి పోను, నేను సిమెంట్ పనికి పోతానని చెప్పేసి మా తమ్ముడు ఆ వయసులో చిన్నతనంలోనే సంగారెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. కొద్దిగా ఎంతో కొంత అప్పట్లోనే ఒక 10,000 అమౌంట్ ఇచ్చి వెళ్తే ఇంక అప్పుడు మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోతే ఊర్లో ఉన్న ఏమంటారు బరుగుడ్లన్నిటిని మా అమ్మ మా నాన్న కాసుకొచ్చేవాళ్ళు అనమాట. అది ఇంకే పనికి పోయేవాడు కాదు. మా నాన్నకు గుండెల్లో నొప్పి. ఆ విధంగా నేను ఇంటర్మీడియట్ పేర్నమెట్ట దగ్గర బియోలా కాలేజ్ చేమకుర్తికి చంద్రనగరపాడికి మధ్యలో ఉంటది. ఎర్రగుడిపాడు అని. ఆయన ప్రిన్సిపల్ కూడా మా పెదనాన్న కొడుకు యొక్క ఫ్రెండ్. అక్కడ బ్యూలా సిటీలో అప్పుడే నా తొలి పరిచయం ఇంటర్మీడియట్. నేను జూనియర్ గా ఉన్నప్పుడు అప్పుడు ఆనంద్ సార్, రవి సార్ వీళ్ళు పరిచయం అవడం జరిగింది. ఒక 2 3 నెలలు అయిపోయిన తర్వాత. అయితే నాకు డ్రీమ్ అనేది ఒకటి ఉంది. అది ఎప్పుడంటే 2003లో 8 7th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం నేను మా నాన్న ఇద్దరం కలిసి మండల ఆఫీస్ కాడికి వెళ్ళాం. వారం రోజులైనా కానీ అసలుకి మా పని అవ్వట్లేదు అసలుకి. ఏ కాడికి ఆ పిల్ల బండి ఏం చేస్తున్నాడంటే సర్టిఫికేట్ తీసుకుంటుండు, చెయ్యి జాబ్ మాకు అర్థం కావట్లేదు. అట్లా 5 రోజులు గడిచిపోయింది. అప్పుడు మా ఎంఆర్ఓ వచ్చేసరికి బూక్య కోటేశ్వరరావు నాయక్. మా మా ఊరి ముందు అంటే పై ఎత్తున ఒక 5 కిలోమీటర్లోనే వాళ్ళ ఊరు కూడా. ఆయన పేరు బూక్య కోటేశ్వరరావు నాయక్. ఆ పచ్చింకతో సంతకం పెట్టడానికి మాకు దాదాపు వారం రోజులు పట్టింది. మా నాన్న ఒకటే అడిగాడు వచ్చి, నాన్న దీనికోసం ఈ సంతకం కోసం ఇన్ని రోజులు తిరిగి నువ్వు చదివితే ఎలాంటి ఆఫీసర్ అవ్వాలి నువ్వు, అదే నా కోరిక అని అన్నాడు. అప్పుడు సంకల్పంతో గట్టిగా చదవాలని ప్రయత్నం చేసి అప్పుడు ఉంది సార్ నాకు డ్రీము. ఆ డ్రీమ్ వచ్చిన తర్వాత ఆ చదువుకుంటూ వెళ్ళే క్రమంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నాన్నగారు కొంచెం హెల్త్ బాగాలేదు. ఒక 6 months ఉండి తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చిందిరా ఎగ్జామ్ రాసుకుంది రారంటే అప్పుడు ఆ ఎగ్జామ్ కి వచ్చాను. అప్పుడు ఒక 6 నెలలు మాత్రమే ఒక క్వార్టర్లీ దాకా ఉన్నాను. మిగతాదంతా లేను. ఎగ్జామ్ ఫీజు అయితే కట్టారు. తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ ఇయర్ కూడా కొంచెం మళ్ళీ రమ్మన్నారు. అప్పటికి ఆనంద్ సార్ వీళ్ళందరూ ఎవరు లేరు, నేను కూడా లేను. సెకండ్ ఇయర్ కూడా అలాగే ఎట్టా కొట్ల ఫస్ట్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులన్నీ అయిపోయినాయి. ఆ క్రమంలో మా నాన్నగారికి ఇంకా కొంచెం ఆ పసికెరలు ఇంటూరియల్ పసికెరలు బాగా ముదిరిపోయినాయి. కళ్ళు పచ్చగా వచ్చినాయి. బాగా ఆ, గవ్వలు పెట్టి గీరుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళంతా ఎలర్జీ వచ్చి ఇంటికి ఒక్కటి కూడా ఉండకుండా ఆ పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయిపోయి ఇంక థర్డ్ ఇయర్ ఫోర్త్ నేను ఆ 2 సంవత్సరాలు ఇంటికాడే ఉంటా. ఆటోకి వెళ్తా. ఉమ్, ఆ, నరసరాపేట ఏదైనా క్యాటరింగ్లకి మండపం డెకరేషన్కి వెళ్తా. ఆ, ఇంట్లో చేదోడుగా వాదోడుగా ఉంటూ చేసే క్రమంలో మా తమ్ముడికి మా మ్యారేజ్ అవ్వడం జరిగింది. అయిపోయిన తర్వాత మా నాన్న ఒకటే మాట అడిగింది. నేను ఆటో వేస్తుంటే ఏంది నాన్న చదువుకోవంటే బాగుంది నాన్న, ఈ ఆటో తోలుకుంటా సాయంత్రం కల్లా ఒక 700 800 వస్తాయి. అనగలే ఓకే బాగుందా అండు. బాగానే ఉంది నాన్న అనగలే మా నాన్న అన్న ఒకే ఒక్క మాట,
ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం అని ఒకే ఒక పాట ఒక్క పదానికి నేను డిగ్రీ వచ్చి నరసరావుపేట ఒక విక్టరీ డిగ్రీ కాలేజీలో జస్ట్ 1 ఇయర్ సబ్జెక్ట్ అనేది ఆగింది. అప్పుడంతా ట్రిగనోమెట్రీ మొత్తం క్యాలిక్ అది ఎంత సూత్రాలతో కూడుకున్నది. అయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 1 ఇయర్‌లోనే నా ఇంటర్మీడియేట్ పాస్ చేసరికి 5వ సంవత్సరం అయింది. పానీలే భగవంతుడు అనుకునే టైంలో ఇంక తమ్ముడు మ్యారేజ్ అయిపోయింది. ఇంటికాడ ఉంటే అమ్మోళ్ళకి తోడుగా ఉంది. ఇబ్బంది లేదు. నరసరావుపేట డిగ్రీ వచ్చాను. డిగ్రీ వచ్చిన తర్వాత అప్పుడు కష్టాలు మొదలైనయి. మాకు ఫీజు రీమెంబర్ చేస్తానని చెప్పాడు. ఫీజు రీమెంబర్స్ రాలేదు. హాస్టల్‌లో ఉంటేనే కంట్రోల్ అన్నం. సరిగ్గా అన్నం వాడు వండి వేసిపోయేవాళ్ళు. తినటానికి సరిగ్గా ఉండేది కాదు. చదువుకోవడానికి అవకాశం లేదు సరింగా. బయట రూమ్ తీసుకున్నాను. ఎవరు రూమ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ క్రమంలో ఏం చేసామంటే శనివారం, ఆదివారం సెలవు పెట్టి క్యాటరింగ్‌లకెళ్ళాము. క్యాటరింగ్‌లకెళ్ళి హాస్టల్ ఫీజు రూమ్ రెంట్ కట్టుకుంటూ తర్వాత మళ్ళీ నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ రాయపాటి రోడ్డు డిగ్రీ చేసింది నేను. ఇంక చిన్న చిన్నగా లలిత కళా సమితిలో నన్ను ఒక నంబర్‌గా చేర్చారు. ఏదన్నా చిన్న చిన్న మాటలు పాటలు రాయటం. భగవంతుడు ఏదో ఫస్ట్ కానించే నేను ఎక్కడ పాట పాడినా గాని నేను మంచి ఫస్ట్ ప్రైజే తీసుకొని వచ్చేవాడిని పాటల్లో. భగవంతుడు నా కంఠం ఇచ్చిండు. భగవంతుడు ఇచ్చిన అదొక వరం నాకు. అట్లా లలిత కళా సమితిలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అలా నా కళను గుర్తించి అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. థర్డ్ ఇయర్ అయిపోయాక టయానికల్లా యూనివర్సిటీలో ఆ ఒక్క కాలేజీకే ఒక 1 ఇయర్‌లోనే 25 ప్రైజులు అంటే 25 ప్రైజులు తీసుకురావడం జరిగింది. అది మోనో యాక్షన్ గాని, మైమ్ గాని, స్కిట్ గాని, ఫోక్ సాంగ్ గాని ఇట్లా అన్నిటి మీద కలిపి కాలేజీకి 25 ప్రైజులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ఆచార్య నాగార్జున తీసుకొని రావడం జరిగింది కాలేజీకి. అప్పుడు బాగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను గుర్తించారు. "అరేయ్! నీకు ఆడ మంచి టాలెంట్ ఉంది బాబాయ్. నువ్వు సినిమాల్లోకెళ్ళు, అటెళ్ళు, ఇటెళ్ళు" అని అన్నారు. అయన్నీ పక్కన పెట్టేసి తర్వాత ఆ డిగ్రీ అయిపోయిన సంవత్సరమే అది 2014 అయిపోయింది. డిగ్రీ 14 అయిపోయింది. మా తమ్ముడు జార్ఖండ్ మా బాబాయ్ కొడుకు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అన్నా ఎళ్ళిపోయాడు. జార్ఖండ్ ఎళ్ళిపోయాడు. ఒక 15,000 తీసుకొని ఎళ్ళిపోయాడు. "అన్నా నువ్వొస్తే నా లైఫ్ మారిపోయిద్దన్నా. నీకు మంచి నెట్‌వర్క్ ఉంది. నువ్వు బాగా మాట్లాడతావు. మన విమానంలో తిరగొచ్చు, హెలికాప్టర్‌లో దిగొచ్చు. అసలుకు మన జర్నీ మామూలుగా ఉండదన్నని" చెప్పేసి నన్ను జార్ఖండ్ రప్పించాడసలకి. జార్ఖండ్ రప్పిస్తే అక్కడ వాళ్ళ మాటలకి మోటివేషన్ అయ్యి 13,000 గడిపి వాళ్ళకి కిట్ ఇచ్చారింక. 13,000 కడితే ఆ కంపెనీ పేరు కూడా గ్లేజ్. గ్లేజ్ అనే కంపెనీలో 2013లోనే ఎళ్ళిపోయినాను నేను. 13, 14 ఆ టైంలోనే. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశారు. డిగ్రీ ఫ్రెండ్స్‌కి. పాపం నన్ను నమ్మి వాళ్ళు కూడా ఒక 100 మందొచ్చారు. వాళ్ళు కూడా ఒక 100 మందొస్తే ఇంగేం లేదింక. పిలిపియటం, 13,000 కట్టియటం, ఆ ప్రొడక్ట్ తీసుకోవటం ఇంగంతే. అది కాక దాదాపు 2,500 కిలోమీటర్లు 3,000 మళ్ళీ అక్కడి నుంచి బ్రాంచ్‌లు మారాలని చెప్పేసి మళ్ళీ మహారాష్ట్ర ఎళ్ళాము. ఆడ నుంచి మళ్ళీ ఎమ్మటనే మహారాష్ట్ర కానించి అక్కడ రూమ్స్ లేవు. మళ్ళీ బ్రాంచ్ మారాలని చెప్పేసి మళ్ళీ ఇటు భువనేశ్వర్ వచ్చాము. భువనేశ్వర్‌లో పుల్బాని అనే ఒక అడవి ప్రాంతంలో ఏశారు. అట్లా జర్నీ చేసే క్రమంలో ఇంటికొచ్చాను. నాన్నగారికి హెల్త్ బాలేదింక. ఇక్కడ నా డ్రీమ్ అనేది లేదు. సరే ఇంటికొచ్చాను పీజీ చేసుకుందాము అనే క్రమంలో యూనివర్సిటీలో పీజీ చేయటం జరిగింది. మామూలుగా డిస్టెన్స్‌గానే చేయటం జరిగింది. తర్వాత ఈ డిగ్రీలో ఉన్నప్పుడే నాకు ఈ లలిత కళా సమితిలో నాకు గురువుగారు గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. అది కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ ఫస్ట్ క్లాసే ఎప్పుడైనా ఫస్ట్ క్లాసే 60% అబోవ్ ఉంటది. 10థ్ గాని, ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని. ఆ పీజీ కూడా అలాగే ఉంది. అట్లా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఓన్లీ నా కళకి. నేషనల్ సాంగ్స్ పాడటం గాని, మళ్ళీ ఏదో వ్యాస రచన పోటీల్లో గాని ఇలా వీటన్నిటికి సంబంధించి లలిత కళా సమితి వాళ్ళు నన్ను గుర్తించి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. యూనివర్సిటీ తరఫున. ఇది నేను గోల్డ్ మెడల్ చెప్పుకునేది. అయితే ఎప్పుడైతే నాన్నగారికి హెల్త్ బాలేదో, నాన్నగారు ఒకే ఒక్క జార్ఖండ్ నుంచి రావడం జరిగింది. నా ఫ్రెండ్స్ వాళ్ళంతా చాలా నష్టపోయాను. దాదాపు ఒక చాలా నష్టపోయినాం. ఇంటికొచ్చేసినాం. ఎందుకు నాన్న ఆడ అనవసరం అన్నప్పుడు ఇంటికొచ్చాను. నాన్నగారికి హెల్త్ బాలేదు అన్నప్పుడు నాన్నగారు ఒకటే మాట అన్నారు. "అయ్యా ఎటు ఇద్దరు అక్కాయిలకు పెళ్లిళ్లు చేశాను. తమ్ముడు కూడా పెళ్ళైంది. నీకు భగవంతుడు ఎందుకో నన్ను కోరుకుంటున్నట్టుంది. నువ్వు వచ్చిందాక ఆపిండు ఈ ప్రాణాన్ని. నాకు నీ మ్యారేజ్ చూడాలంది" అనగానే అందరికి మా మేనత్త అవుద్ది. అంటే మా మా చిన్న కూతురు. "అన్నా ఎందుకన్నా ఆడ ఈడ తిరగటం నా కూతురు మిరగాయలేకపోయింది. చదువు ఏమి లేకపోయినా గానీ వీడికి ఉద్యోగం లేకపోయినా గానీ, వీడు ఇంటికాడ ఉన్నా గానీ పిల్లల్ని పట్టుకున్నా నా కూతురు బతికిచ్చిద్ది" అనంగానే అది సింపుల్‌గా అయిపోయింది. పెద్దగా ఏం హడావుడి ఏం లేకుండా. ఎప్పుడైతే మా మిసెస్ ఇంట్లోకొచ్చిందో అప్పుడు మ్యారేజ్ అయిపోయిన
అంటే మా తమ్ముడు, మా మరదలు మంచి హోప్స్ పెట్టుకున్నారు నా మీద. మా బావ మంచి ఉద్యోగం తెచ్చి మాకు కొంచెం ఆదరగా ఉంటాడు. బిడ్డలను మంచిగా చూసుకుంటాడు. హ్మ్. మా ఊర్లోనే ఫస్ట్ పీజీ చదువుకుంది నేనే సార్. అంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ పీజీ క్యాండిడేట్‌ని కూడా నేనేను. ఆ గవర్నమెంట్ జాబ్ వాస్తవంగా 2015లో గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టడం జరిగింది. నాన్నగారి హెల్త్ బాగలేదని తెలిసినప్పుడు నేను హన్మకొండ డీఆర్‌డీఏలో రాశాను. సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డీఆర్‌డీఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం జరిగింది. హన్మకొండ పోస్ట్ వచ్చింది. కానీ నాన్నగారు హెల్త్ బాగాలేకపోవటం వల్ల వెళ్ళలేకపోయినాను. అది అలా వెళ్ళిపోయింది. అవసరమైతే మళ్ళీ హ్మ్. గ్రూప్ 1, గ్రూప్ 2 గట్టిగా ప్రిపేర్ అవ్వచ్చులని అనుకున్నాను. కానీ అంతలోకి నాన్న ఆ కోరిక అడిగేసరికి ఆ విధంగా మ్యారేజ్ అవ్వటం జరిగింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు కష్టాలు మొదలైనయి. అప్పటిదాకా పనికి పోయినోడిని గాదు. రూపాయి లేదు. హ్మ్. అత్తోళ్ళింటికి బోయి అంటారు చూడు 5 రాత్రులు, 3 రాత్రులు అయి జరిగి ఇంటికి రాంగాల్నే మీది మీకు వండుకోండి అని జెప్పేసి మా తమ్ముడు, మా మరదలు, మా మిసెస్‌తో అనటం జరిగింది. సరే పర్లేదని జెప్పేసి మాది ఆహ్, ఒక గది, పంచే. ఆ గదిలో మా తమ్ముడుంటాడు. ఈ పంచలో మేముంటున్నాం. ఇంక అమ్మోళ్ళు ఆడ, ఈడ పక్కన స్థలం ఉంది. వాళ్ళకొక అది కొట్టంలాగా ఏసేసి దాంట్లోనే అందరం కలిసి ఉండేవాళ్ళం. ఆ విధంగా చిన్న చిన్నగా ఉండేసరికి బాధపడుతుండేను. ఇంక నా జీవితం అయిపోయింది. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, "ఏందిరా ఇంక అయిపోయింది. నీ పని అయిపోయింది. ఇంక నీ పెళ్లయిందిగా. ఇంక పిల్లలు పుడితే ఇంక నీ డ్రీమ్ లేదు, ఆమె లేదు, ఏం లేదు. అరే ఏం కాదులేరా" అనే టైంలో పెట్రోల్ బంక్‌లో జాయిన్ అయిన తర్వాత నిదానంగా పెట్రోల్ ఎలా కొట్టాలి అని కొంచెం ట్రైనింగ్ తీసుకున్నా. ఒక నెల రోజులు కొత్త పెళ్ళికొడుకుని కాబట్టి, ఒక నెల రోజులు ఉదయాన్నే పంపించేవారు. సాయంత్రం 9 గంటలకు డ్యూటీ రావటం, 5 గంటలకు పోవటం. నాకు 200, 300 డబ్బులిచ్చి పంపించేవాళ్ళు. మళ్ళీ జీతం ఏంది ఈళ్ళు 200, 300 ఇస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. తర్వాత అబ్జర్వ్ చేశాను. మధ్యాహ్నం వీళ్ళు అన్నం పోయిన తర్వాత నాకు తెలియకుండానే ఒక 500 మిగులుతున్నాయి. అరే ఒక గంట, 2 గంటలు పంపేసుకో. ఆహ్, మా మీటర్ ప్రకారం, రీడింగ్ ప్రకారం డబ్బులు తీసుకుంటా నీ కాడ అనంగానే, ఆ గంట, 2 గంటలోనే ఒక 500, 600 అట్లా డబ్బులు మిగులుతున్నాయి. డీజిల్ పంప్ కాడ, మళ్ళీ పెట్రోల్ పంప్ కాడ 2 పంపులు నేనే చూసుకునేవాడిని. ఆ గంట, 2 గంటల్లోనే. ఓహో! ఈ డబ్బులు ఎట్టొస్తున్నాయి ఏందని చూస్తే, అప్పుడు ఈ చుట్టుపక్కల అటు 30 కిలోమీటర్లు, అటు 30 కిలోమీటర్లు మధ్యలో ఈపూర్ ఉంది. ఆ ఈపూర్‌లో ఎక్కువ టూటీ బండ్లు, టూటీ గన్నులు, టూటీ ప్యాకెట్లు రోజుకొక 1000, 1500 దాకా అమ్ముడుపోయాయి. ప్యాకెట్‌కి రూ. 2 కమిషన్ నాకు తెలీదు. ఆ విధంగా వచ్చే క్రమంలో డబ్బులున్నాయి గదా! ఏం చేయాలని అర్థం కాని టైంలో నా ఫ్రెండ్ ఆనంద్, వాడి పేరు ఆనంద్. "ఏందిరా బాధపడుతున్నావు? ఏదంటే ఏం చేసిండ్రా? నా డ్రీమ్ అనేది గందరగోళం అయిపోయింది. ఆహ్, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అసలు టీఆర్‌డీఏ పోస్ట్ హన్మకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్‌లో వచ్చినాక నాన్నగారికి పోలేకపోయాను. పోతే పోయిందిలే ముందు నాన్నగారు పెళ్లయిన ఎమ్మటే నాన్నగారు ఆరోగ్యం కుదుట పడింది. అమ్మయ్య! సాల్లే గొడ్డొచ్చిన గొడ్డొచ్చిన అన్నట్టు మా భార్య తిరిగి నిలబడ్డా. ఎంత కష్టమైనా సరే సా ఏదో ఒకటి చేయాలని పెట్రోల్ బంక్‌లో అట్లా మెల్లమెల్లగా అసోసియేషన్ అనేది మారింది. డబ్బులు చూస్తా ఉన్నాను. డబ్బులు చూసే క్రమంలో ఒరేయ్ ఒక బీర్ చల్లగా ఉంటది. ఈ బాధలన్నీ పోయేసరికి అట్లా అసోసియేషన్ మారింది. అట్లా రోజుకో 2000, 3000, 4000 అట్లా సంపాదిస్తా పాప పుట్టింది. పెద్ద పాప పుట్టిన తర్వాత ఇంక డబ్బులు బాగా వస్తున్నాయి. ఇంక ఇబ్బంది లేదు. కాబట్టి ఇంక ఈ డ్రీమ్ లేదు. ఎడ్యుకేషన్ ఇదంతా ఎటు పోయిందో పోయింది. అదెంత డ్రీమ్ లేదు, ఏం లేదు. ఈ అసోసియేషన్ ఇంటి పట్టున ఉండట్లేదు. ఇంగ డ్యూటీ చేసొచ్చానంటే ఫ్రెండ్స్‌తో కలిపి 3000, 4000 ఒక ఒక ఇంట్లో ఒక 10,000 తీసుకొని జేబులో పెట్టుకొని ఇంగ అడవికెళ్ళిపోతున్నాం. నైట్ అంతా అడవిలోనే ఉంటున్నాం అనమాట ఇంక. అది కూడా మీకు తెలిసిందే ప్లేయింగ్ కార్డ్స్. డ్యూటీ చేసి రాంగానే ప్లేయింగ్ కార్డ్స్‌కెళ్ళేవాడిని. మొత్తం ఒక 5,000కు ఈ మద్యపానం తీసుకొని ప్లేయింగ్ కార్డ్ తీసుకొని ఎళ్ళిపోయేవాడిని. ఇంగా ఇల్లు లేదు, వాకిలి లేదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఎమ్మటనే డ్యూటీకెళ్ళిపోయాను. అట్లాగుండే సమయంలో 2015లో మా నాన్నగారు హఠాత్తుగా మరణించడు. తర్వాత ఆ ఊరి మీద కోపం వచ్చేసింది నాకు. ఇది నమ్మ జీవితం ఇలా ఉండకూడదు. అసలకి బాయిలో కప్పలాగా ఎప్పుడు నా చదివింది నేనేంది, అసలు ప్రతి ఒక్కళ్ళు ఉదాహరణకి ఏందంటే నేను ఎప్పుడైతే డ్రింక్ చేయటం అలవాటు చేశానో మా ఊర్లో కుర్రకారులంతా చదువు మానిపిచ్చి పనులకు పంపడం. వాడు చదివి ఏం చేస్తుండో మీరు చూడండి. వాడు చదివి ఏం చేస్తుండో చూడండిరా. మీరు కూడా చదువుతుర్రు, కలెక్టర్లు అవుతుర్లా, డాక్టర్లు అవుతుర్లా, ఎంఆర్ఓలు అవుతురా, చూసుకొని పనికి పోండి అని చాలా మంది పిల్లలు నన్ను చూసి చాలా మంది పిల్లల్ని మా ఊర్లో చదువు మానిపించడం జరిగింది. నేను చాలా బాధపడుతున్నా ఇప్పుడు. ఆహ్, అట్లా ఒక నాన్నగారు లేకపోయే టయానికి వెంటనే సంగం డైరీలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయని మా ఇంటి ఎదురే మా అన్నయ్య అవుతుడు. తమ్ముడు సంగం డైరీ ఇప్పుడు ఎటు నీకు డిగ్రీ ఉంది కదా రమ్య. సంగం డైరీలో అద్దంకిలో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళగలవా అన్నాడు. వెళ్ళాను. దీనికన్నా ముందు నేను ఫస్ట్ పాప పుట్టిన తర్వాత
తర్వాత రెండో పాపకి మూడో నెల అప్పుడు మా మామయ్య వచ్చి తీసుకెళ్ళాడు. అప్పుడు నేనేం చేశానంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం. ఈ పెట్రోల్ బంక్ ఎన్నాళ్ళు చేయాలి, నాన్న బాగానే ఉండు కదా అని నాన్న చేతిలో కొంత అమౌంట్ పెట్టి, నాన్న ఈ డబ్బులు నీ వాడుకోండి అని చెప్పేసి నేను మా గురువు గారిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయా. నాకు ఈ పలగొట్టు నేర్పించిన గురువు గారిని తెలంగాణ వెళ్ళిపోయా, భద్రాచలం వెళ్ళిపోయా. భద్రాచలం వెళ్ళిపోయేసరికి ఆ భద్రాచలం దగ్గర అది 2000 అంటే 15లోనే, అది కూడా 2017 ఆ ప్రాంతం. ఆ టైంలోనే వెళ్ళిపోతే అక్కడ నాకు అన్నలతో పరిచయం ఏర్పడింది. అక్కడ అన్నలతో పరిచయం ఏర్పడితే వాళ్ళతోనే ఇంకా అడవిలోనే భద్రాచలం, వెంకటగిరి, వెంకటచలం, పర్ణశాల, చర్ల, ఇట్లా ఆ ఏరియాలో దాదాపు ఆ అడవుల్లో ఒక 7-8 నెలలు అచ్చం అన్నలతోనే తిరిగి ఒక ఎర్ర బట్టలు వేసుకొని ఒక ఉద్యమకారులాగా పలక పెట్టుకొని అసలు ఉద్యమ పాటలు పాడతా ఇది భారీ సంగతి మర్చిపోయా, అమ్మ నాన్న సంగతి మర్చిపోయా, అసలు పిల్లల సంగతి మర్చిపోయా. ఎట్లాగా మా ఊరోళ్ళు అక్కడికి ఈనకొండ సమీపం, తిమ్మాయిపాలెం అని ఇటు ఈనకొండ దగ్గర ఉంది. వాళ్ళు కలవట్లు కట్టడానికని మా ఊరు వాళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళని గుర్తించి ఏడన్నది ఏంటంటే నాకు అప్పటిదాకా నేను షాక్ అనమాట. వాళ్ళు అడి చేసి ఇటు చేసి ఏం చేశారో నన్ను మా ఇంటికి మా ఈయనకొండ దాకా తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ లోక జ్ఞానం అయింది. ఇంకప్పుడు ఆ, నాన్నగారికి చనిపోవటం, తర్వాత సంగం డైరీలో రావటం, వచ్చిన తర్వాత ఇంక అప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకో అసోసియేషన్ మంచి గట్టి అసోసియేషన్ ఏర్పడింది. ఆ విధంగా ఇంక డ్రింకింగ్ బాగా మరి ఉంటేనే నాకు బ్రెయిన్ పనిచేసేది, లేకపోతే లేదు అని అన్నట్టుగా ఉన్న తరుణంలో అట్లా మళ్ళీ 2019లో బాబు పుట్టడం, తర్వాత కరోనా రావటం. కరోనా వచ్చిన తర్వాత నాకు ఇన్కమ్ కి అస్సలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నాది నిత్యావసర వస్తువు డైరీ. మాకు ఇంకా శాలరీ పెంచారు. 9,000 కాస్త 6,000 శాలరీ పెంచి 15,000 అయింది. అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. డైరీ వాళ్ళు ఇంటి ఫ్యామిలీకి సరుకులు అవన్నీ ఇంటికి నెలకు ఒక 5,000 సరుకులు, మళ్ళీ అకామిడేషన్ మొత్తం వాళ్ళు చూసుకున్నారు. కరోనా వచ్చినా కానీ నాకు ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు. ఆ క్రమంలో చేసుకుంటూ వెళ్తుంటే 2023 నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆనంద్ హఠాత్తుగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యి ఇనుకొండ దగ్గర ఆ వల్లభా డైరీకి వెళ్ళే రోడ్లోనే బైక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఇంకా అక్కడ ఇంకా నేను డెప్త్కి వెళ్ళిపోయి నేను చనిపోతాను అనుకున్నా. వాడిని తలుసుకొని అలా 2023 అంతా ఏడ్చుకుంటే ఉన్నాడు. ఫుడ్ చూసుకుంటా, వాడికి జరిగిన యాక్సిడెంట్ ఫుడ్ చూసుకుంటా, మా భార్య కూడా ఈనాడ ఈనాడు నన్ను కొడతాడో, నన్ను తిడతాడో, అసలు నన్ను బడిసికట్లేదు, లేస్తే ఏడుస్తా ఉండు, ఈయన చూసిన కానీ నా బాధ వస్తుంది, కమ్మగా నేను పోయి అత్తమ్మ కాడ ఉంటానయ్యా అని చెప్పేసి మా ఊరు రావటం జరిగింది. ఇంకా డిసెంబర్ నెల పండగకి వచ్చింది. 2023 పండగకి వస్తే నేను ఆడికి రానయ్యా, నువ్వు మళ్ళీ మనిషి ఒక మృగంలా అయిపోతున్నావు, నువ్వు రోజు నేను చూడకుండా నేను చూస్తే నాకు ఏడుపు వస్తుంది, పిల్లలు కూడా నేను చూసి ఏడుతున్నారు, కొన్నాళ్ళ పాటు నేను వాడు ఉంటాను, నువ్వు వాడు అక్కడే నెలకు ఒక్కొక్కసారి, లేకపోతే వారానికి 2 సార్లు, నెలకు 2 సార్లు, లేకపోతే 2 రోజులకు ఒకసారి వచ్చిపోతా ఉండు, ఆ, నీ బాధని చూడలేను అనగలే. అప్పుడు ఓకే, ఒంటరిగా ఉన్నాను కాబట్టి సరే ఇంక సాయంత్రం కల్లా ఉదయాన్నే మనం పని మనం చేసుకుంటాం, డ్యూటీకి వెళ్తూ కలి చెట్ల కాడికి వెళ్ళి కలు తాగటం, మధ్యాహ్నం మందు తాగటం, ప్రశాంతంగా ఏదో పార్సిల్ తెచ్చుకోవడం, ప్రశాంతం తింటూ ఆ గుర్తొచ్చినప్పుడు అలా బాధపడటం, ఏడవటం, ఇట్లా గడిచిపోయింది. నా జీవితాన్ని మార్చింది 2024 జనవరి 15వ తారీఖు. అది సంక్రాంతి, కనుమ పండుగ నాకైతే తెలీదు. మా ఇంటర్మీడియట్ సీనియర్స్ జూనియర్స్ అందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకునే క్రమంలో నేను ఎటు మధ్యాహ్నం నుంచి ఖాళీ కదా, సెలవు తీసుకుంటానన్నా, నాకు కొంచెం ఫ్రీగా ఉండాలి 1-2-3 రోజులని ఆ ఆ డైరీలో వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ ఆనందాన్ని కలిసిందిరా. ఎన్ని సంవత్సరాలు ఎందరా కలవక, 2007 8 2024 చూడండి, మినిమం ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఎంతవరకు ఎప్పుడు కలవలేదు. ఎందుకంటే నేను ఎక్కువ సీనియర్స్ తో తిరిగా, ఆనంద్ సారు, రవి సారు, ఇప్పుడు విశాల్ సార్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా హైదరాబాద్ లో విశాల్ సార్, వీళ్ళు ముగ్గురు సీనియర్స్. ఆ తర్వాత ఇంకొక సామ్యుల్ సార్, ఆ నలుగురితో తిరిగేది. నేను మళ్ళీ నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఆనంద్ అని ఉండే, మేము ఇద్దరమే అనమాట ఫ్రెండ్స్, నేను ఆనంద్. అట్లా తిరిగే క్రమంలో అట్లా నా జీవితాన్ని మార్చింది ఆ రోజు. రే అభ్యా, నువ్వేంద్రా, నువ్వు అప్పట్లో ఇంటర్మీడియట్ చూస్తే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు అనుకున్నాను, ఈ రకంగా తయారై నేను అసలు అనుకోలేదు, నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తానంటే అసలు కలిసేసరికి వాళ్ళ బ్యాచ్ తో మాట్లాడుకున్నాడు, నేను మా బ్యాచ్ తో మాట్లాడాను, నా నెంబర్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 8వ తారీఖు, అభయ ఎక్కడ ఉన్నావు రా అంటూ, అన్నా నేను రైల్లో ఉన్నానన్నా. సరే ఇప్పుడు మేము చింతారెడ్డిపాలెం వెళ్ళి వస్తున్నాము, ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది కావాలంటే, నాకు తెలియదు అన్న, వాస్తవంగా నేను వెళ్ళినోడు కాదు, ఏరైనా కానీ మీకోసం ఎదురు చూస్తా ఉంటా. అప్పుడు ఆ క్రమంలో నేనేం చేస్తానంటే ఇంక డ్యూటీకి ఒక షార్ట్ వేసుకొని, ఒక బన్నీ వేసుకొని, ఒక కర్ర భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతా ఉన్న క్రమంలో ఇంకా 10:30
ప్రాంతానిక ఆనంద్ సార్ ఫోన్ చేశాడు. ఆనంద్ అన్న ఫోన్ చేసి ఆడన్నారంటే అన్న ఇటుకు వస్తే అనగానే, వచ్చా. చూసిన తర్వాత అక్కడ ఇంకా స్టార్ట్ అయినాయి ఆటోలు స్టార్ట్ అయినాయి. 10:30 అయింది కాబట్టి ఆటోలు స్టార్ట్ అయింది. ఇంకా గంట గంట నాన్ స్టాప్కి వస్తున్నాయి. అన్న మీ రూమ్ లో కూర్చోండి, నాకు ఏదైనా చెప్పదలుచుకుంటే రూమ్ కడిగి పోయి చెబుతాను. అప్పటికి 12 అయింది. కరెక్ట్ గా రూమ్ కి తీసుకెళ్ళాలి. నలుగురు వచ్చారు. బ్రహ్మేశ్ సారు, సురేష్ సారు, ఆనంద్ సారు, శిఖామణి సార్ అని నలుగురు వచ్చారు. నలుగురు వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్లారు. ఇంకా టేబుల్ మీద నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే అసలు ఏంది అని క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు మనం ఆ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం వెళ్ళాం కదా జార్ఖండ్. నేను ఇంకా ఆ పుస్తకాలు మొత్తం ముందేసి అసలు నన్ను అడుగుతున్నాను, ఇది హాట్ మార్కెట్, ఇది కోల్డ్ మార్కెట్, ఇది వామ్ మార్కెట్. మన దగ్గరగా ఉన్న వాళ్ళని హాట్ మార్కెట్ అంటారు, మన చుట్టాలని. ఒక బస్సులో ప్రయాణం ఉన్న వాళ్ళేమో ఫ్రెష్ మార్కెట్ అంటారు. కొంచెం మన మీద కోపంగా ఉండే వాళ్ళు కోల్డ్ మార్కెట్ అంటారు. నేను సురేష్ సార్ హోమ్ మీటింగ్ ఇటో స్టార్ట్ చేశాను. హోమ్ మీటింగ్ ఇటో స్టార్ట్ చేసరికి పూంగా నాకు అప్పటికి 12:30 ఒకటి అయింది. అయినా కానీ నా రూమ్ లో వాళ్ళు, అన్న నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు డ్యూటీ చేశాను కదా అని ఆడే పనుకున్నారు. ఆనంద్ సారు నైట్ పాపని స్కూల్ ఇడిచిపెట్టాలని చెప్పేసి నైట్ వచ్చేసాడు. తెల్లారుతో వచ్చేసాడు. వీళ్ళు తెల్లారిన దాకా ఉండి బ్రహ్మేశ్ సారు, సురేష్ సార్ తెల్లారిన దాకా ఉండి నాకు హోమ్ మీటింగ్ ఇచ్చి ఆ క్లారిటీ ఇచ్చి ఆ రాగి చెంబు డెమో చూపించారు నాకు. ఈ ఫ్లాక్స్ సాలి ఇవన్నీ ఏం చూపించలేదు. రాగి చెంబు డెమో ఒక్కటే చూపించాడు. డెమో చూపించిన తర్వాత ఓకే ఇదేదో బాగుంది, ఈ ప్రొడక్ట్ వాడుకుంటే నాకు హెల్త్ బాగుంటుంది అనగానే వాళ్ళు వెళ్ళేటప్పుడు, సరే తమ్ముడు వెళ్ళి వస్తారు అనగానే, అన్న ఎటు ఎడదాకా వచ్చారు కదన్నా, మనకు తెలిసిన గౌళ్ళు చాలా మంది ఉన్నారు, ఒరిజినల్ కళ్ళు పంపిస్తారని అన్న, ఫ్రీ మోషన్ అది బాడీకి మంచిది అని అన్న. అని అనగానే తర్వాత ఆనంద్ సార్కి ఫోన్ చేశాడు. ఆనంద్, నీకున్న నెట్వర్క్ కి నీకున్న బ్యాక్గ్రౌండ్ కి అసలు ఈడారు తగిలింది నీకు, వాడిని వదిలేసే అసలు వాడిని పట్టించుకో మాకు అనగానే, ఈ ప్రొడక్ట్ ని వాడుకోవాలి కాబట్టి నాకు క్లారిటీ ఇచ్చింది కాబట్టి 48 గంటల ముందు నేను ప్రొడక్ట్ తెప్పించుకున్నా. అన్నా నాకు ఈ గ్యాస్ ట్రబుల్ బాగా విపరీతంగా ఉంది, నాకు కొన్ని ప్రొడక్ట్ అంటే, సరే నీ ఆధార్ కార్డు పంపిరా. ఆధార్ కార్డే కదా ఖాళీగా ఉంటుందని ఆధార్ కార్డు పంపించి ఒక నెల మాత్రం బ్రహ్మేశ్ సార్ కండే నుంచి ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. ఒక నెల ఒక 2,000 ఏమైనాయి. ఆ 2,000కి తీసుకొని ఆ ప్రొడక్ట్ వాడుకున్నాం. ఆడుకున్న తర్వాత ఆనంద్ ఫోన్ చేస్తా ఉండు, అవ్యా ఒక మీటింగ్ రా, ఇంకా అబ్బాయి లేదు ఏమి లేదు. అట్లాగా దాదాపు మార్చి, ఏప్రిల్, మే, అబ్బాయి ఒక్క మీటింగ్ రాబోయే నా కోసం రాబోయే 100 రూపాయలకి 1 డే ట్రైనింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక్క మీటింగ్ రాబోయినాక అట్లా చేసి సైదుల్ సార్ మీటింగ్ గుంటూరు పట్టుకుపోయాడు. ఇంకో పట్టుకుపోయిన తర్వాత సైదుల్ సార్ కాడ ఉన్న క్వాలిటీస్ నాలో ఎన్నో కొన్ని ఉన్నాయి. సైదుల్ సార్ అసలు ఎక్సలెంట్ గా చెబుతున్నాడు. అది కాక ఆ రోజు అరుంధతి మేడం మాటలు, తర్వాత సత్యం సార్ మాటలు, తర్వాత సైదుల్ సారు ఆ డూ గార్డెన్ డెమో, ఫిదా అయిపోయిన తర్వాత నేను చేయాల్సింది ఇది కదా అని చెప్పి నేను అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి, అన్న నేనేం చేయాలి, అబ్బాయి అయింది 4 నెలలు వేస్ట్ చేసినావు, ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ మే వేస్ట్ చేసినావు, ఇక జూన్ నెల నుంచి స్టార్ట్ చేద్దాం అనగానే, జూన్ నెల నుంచి స్టార్ట్ చేద్దాం అయ్యా, నీకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేయి, నువ్వు ఎవరైతే తెలుసు నీకు పరిచయం అన్నా, మనకు మస్తు తెలుసు అన్నా, మనం ఎక్కువ తిరిగినాను. ఓకే తమ్ముడు అని అనగానే ఇంటికి రాగానే నాకు తెలిసిన వాళ్ళు పరిచయం చేయమంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు పరిచయం చేస్తుంటే దాదాపు 15 హోమ్ మీటింగ్లు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ప్రెస్టేజ్ లో అప్పుడు నేను జర్నీ చేస్తున్నాను. అప్పుడు నేను అదే పాత బట్టలు, అదే పొలపాడులో ఉంటాడు ఆనంద్ అన్న, ఫోన్ చేశానా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న రా అన్న అని చెప్పేసి అట్లా 15 హోమ్ మీటింగ్లు. మా ఇంటి ఓనర్కి ఫస్ట్ హోమ్ మీటింగ్ ఇస్తే ఇటు మట్టి చాలా వస్తా ఉంటాయి, నువ్వెందుకు చేరినవు రా కోటిగా, నువ్వు బ్యాచి అది ఇదని ఏదో అన్నాడు, అయినా కానీ పర్లేదు అని చెప్పేసి ఆ అదే అయిపోయింది. ఖాళీగానే వెళ్ళాడు. మళ్ళీ ఇంకొక హోమ్ మీటింగ్ అట్లా ఆనంద్ సార్ నుంచి వెళ్ళిపోయి 15 హోమ్ మీటింగ్లు. ఒక్క ఐడి కూడా బాగాలేదు, బాగా చెప్పారు సార్ అంటున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, వెళ్ళిపోతుండే. తర్వాత ఏందన్నా ఇన్ని 15 హోమ్ మీటింగ్లు ఇచ్చింది కదా, ఒక్క ఐడి కూడా బాగాలేదు ఏంటంటే, ముందు ఈ డ్రెస్ కోడ్ మార్చమని. ఓకే డ్రెస్ కోడ్ మారితే బాగుంటుందా, ముందు డ్రెస్ కోడ్ మార్చమనగా అప్పుడే 4 బ్లాక్ ప్యాంట్లు 4 వైట్ షర్ట్లు తీసుకొని కరెక్ట్ గా 1 డేలోనే మొత్తం కుట్టించి షూ వేసి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని డ్యూటీకి పోతుంటే నవ్వుతున్నారు వీళ్ళు. కొంచెం అమ్మ ఇది కోటి కొత్త ఏది కోటి ఊరికి పోతున్నాయింది, మనిషి బ్రహ్మాండంగా ఉన్నావు, ఏంది అసలు ఏంది ఎవరు ఏందని. అది కాక టక్ చేసి వెళ్తున్నావు, నువ్వు డ్రెస్ మార్చమనేసరికి అట్లా ముందు మనిషిని అబ్జర్వ్ చేశారు. నేను ఎవరు చెబుతున్నా కానీ ఇంట్లో అప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఒక్క నెల తర్వాత సుగుణం మాకు దొరికిన మా ఇంటి ఓనరమ్మ సుగుణ మేడం గారు ఇంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను తెచ్చిన ప్రొడక్ట్ ఉంటూ వాడుకున్నారు.
తర్వాత వాళ్ళ అబ్బాయిది ఐడి చేసుకున్నారు, ప్రొడక్ట్ బాగున్నాయా నేను తీసుకుంటాను వాడుకుంటానని. అట్లా ఫస్ట్ ఫస్ట్ పరిచయం అయింది సుగుణ మేడం. నేను కాదనలేక నా ఇంట్లో ఉంటున్నా కాబట్టి రెంట్ పొట్టు ఇవ్వనైనా అని చెప్పి ఆ రెంట్ కోసమైనా కానీ ఆ ఐడి చేసింది. అట్లా కొంచెం రిజల్ట్ వచ్చేసరికి ఆ నెట్వర్క్ ను పరిచయం చేసింది. పరిచయం చేసేసరికి 15 హోమ్ మీటింగ్లు ఫెయిల్ అయినా ఎప్పుడైతే డ్రెస్ కోడ్ మార్చానో, డ్రెస్ కోడ్ మార్చి నన్ను నేను మార్చుకోవడానికి సెమినార్ అటెండ్ అవుతున్నా. అప్పుడు జూమ్ పెద్దగా ఏం లేవు, 8 గంటల జూమ్ మొత్తం కలిపి ఏపీ మొత్తానికి. ఆ జూమ్ లో ఖాళీ ఉంటే ఉంటది, అది కాక నేను 8 గంటలకు వెళ్ళేవాడిని. ఓకే, వాయిస్ క్లియరా సార్? హలో సార్ సార్. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది. దయచేసి జూమ్ లో ఉండే వాళ్ళకి ఒక ఓకే ఓకే. విన్నపము, ఇది ఒక 5 minutes లో డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి రీకనెక్ట్ అవ్వండి. సార్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. దయచేసి రీకనెక్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే సార్, కంటిన్యూ ఓకే చేయండి ఓకే. అలా 15 హోమ్ మీటింగ్లు అయిపోయిన తర్వాత ముందు అలా డ్రెస్ కోడ్ మార్చా. ఫస్ట్ డ్రెస్ కోడ్ మార్చిన తర్వాత నన్ను ఎవరు బిలీవ్ చేయలేదు, కానీ నేను వస్తా పోతా డ్యూటీకి పోవటం. తర్వాత ఆనందన్న ఎక్కడుంటే అక్కడికి. అసలు అప్పుడు నాకు బండి లేదు. నా కంపెనీ బండి ఉంది. ఆ కంపెనీ బండికి కావలకి రూమ్ కి కావలకి డైరీకి తిరగటానికి మాత్రమే పర్మిషన్. అప్పుడు జూలై నెలలో బూట్ క్యాంప్. జూలై నెలలో బూట్ క్యాంప్ అయితే అట్లా డ్రెస్ కోడ్ మార్చి అలా తిరుగుతున్న క్రమంలో అట్లా దాదాపు 50, 60 ఓమిటి మధ్యాహ్నం డ్యూటీ అయిపోగానే ఆనంద్ సార్ ఇంటికి వెళ్ళి ఎందుకు వచ్చి అంటే ఇసుక పడుతుందన్న ఏం చేయట్లేదని నేను ఆనంద్ సార్ ఆ చుట్టుపక్కల మీటింగ్లకు కానీ లేకపోతే ఉలవపాడు రైల్వే స్టేషన్ అటు ఇటు తిరుగుతా మాట్లాడుకుంటా ఇట్లా చేయాలబ్బి అట్లా చేయాలబ్బి అని అంటా ఉన్న క్రమంలో మాకు దొరికిన నా తర్వాత నా ఐడి రెఫరల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ అంటే హరి నాగలక్ష్మి మేడం గారు. అసలు మామూలుగా అలాంటి మహానుభావుడు అసలు నా లైన్లో పడుతున్నాను అనుకోలేదు. అట్లాంటి గ్రేట్ లీడర్ నా ఫస్ట్ లెగ్ లో ఆనంద్ సార్ ద్వారా వచ్చారు. ఎందుకంటే ఆనంద్ సార్ వాళ్ళ మేడం గారు స్కూల్లో చెప్పేటప్పుడు అట్లా పర్వీన్ మేడం గారి ద్వారా హరి నాగలక్ష్మి మేడం గారు పరిచయం అయ్యారు. అట్లా ఐడి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గొప్పతనం తెలిసిందో అట్లా అట్లా జర్నీ చేసుకుంటే అట్లా హరి సార్ ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్, నాకు దొరికిన ఒక వజ్రం అని చెప్పొచ్చు. అట్లా నిదానంగా ఆ లెగ్ని తీసుకెళ్తున్నా డైరెక్ట్ గా. నాకన్నా ముందు హరి సారే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నేను జూన్ 7, 8 బూట్ క్యాంప్ జరిగింది కోటప్పకొండలో. అప్పుడు నన్ను గురువు గారు స్టేజ్ మీదకి అప్పుడు అనమాట అదే తొలి పరిచయం అనమాట. మొత్తానికి అసోసియేషన్ కి నేను పరిచయం అయింది అప్పుడే. ఆ పాట ఏమైనా పాడతాం మనల్ని, పాట పాడితే ఇంక మామూలుగా సాయంత్రం 7 గంటల టయాన ఒక అసోసియేషన్ 2500 మంది ఆ రోజు స్ట్రెంత్. అసోసియేషన్ మొత్తం గుర్తుండిపోయేటట్టు చేసింది. అట్లాగా నేను గుర్తుండిపోయింది. ఎమ్మటి 7, 8 బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత 8వ తారీఖున నాకంటూ ఖచ్చితంగా బైక్ ఉండాలి అని చెప్పేసి 8వ తారీఖునే బండి తీసుకోవడం జరిగింది. కేవలం వెస్టేజ్ కోసం తీసుకున్నాను నేను. నాకు కంపెనీ బండి ఇచ్చింది డైరీ వాడుకోవడానికి, కానీ నేను ఇట్లా తిరగాలంటే నాకు సొంతగా వెహికల్ కావాలని చెప్పేసి నేను సొంతగా నా బండి స్ప్లెండర్ ప్లస్ బైక్ జూలై 8వ తారీఖున తీసుకోవడం జరిగింది. కరెక్ట్ గా సంవత్సరం అయింది, 1 year అయింది. అక్కడి నుంచి నేను నిదానంగా జర్నీ చేసే క్రమంలో ఇంకొక గ్రేట్ లీడర్ శివరాం ప్రసాద్ సార్. మేము అటు దోపుకుంటూ వెళ్ళే క్రమంలో సార్ని కలవటం జరిగింది. ఎందుకంటే మిల్క్ మాకు పంపిస్తారు అక్కడికి మా డైరీ కోసం. వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ శివరాం ప్రసాద్ సార్ ద్వారా ఆ గ్రేట్ లీడర్ పరిచయం అయిన తర్వాత అసలు సారు బ్రాంజ్ డైరెక్టర్ లోనే 9600 తీసుకున్నారు కరెక్ట్ గా 3 months లోనే. అప్పుడు మంచి అగ్రికల్చర్ ఉండే. ఆ సార్ ద్వారా గోపి సార్ పరిచయం అవడం జరిగింది. గోపి సార్ ద్వారా సురేష్ సార్ పరిచయం అవడం జరిగింది ఏఎస్పేట. ఆ సార్ ద్వారా ఇంకొంచెం మంచి నెట్వర్క్. అట్లాగే అట్లాగే మళ్ళీ శివరాం ప్రసాద్ ద్వారా వెంకటేష్ సార్ అనే ద గ్రేట్ లీడర్ 55 years ఓల్డ్. ఆ గ్రేట్ లీడర్ పరిచయం అవడం జరిగింది. అట్లా సార్ ద్వారా 2వ లెగ్ పరిచయం అవడం జరిగింది. తర్వాత మూడో లెగ్ వచ్చేసరికి గ్రేట్ లీడర్ మాధవ్ సార్ అని కందుకూరులో మాకు వెహికల్ ద్వారా పాలు తీసుకొచ్చేవాడు. ఆ సార్ ద్వారా అంచెల సురేష్ బాబు సార్. అట్లా ఈ 3 లెగ్లే రన్నింగ్ అవుతున్నాయి. మొదటి లెగ్ వచ్చేసరికి హరీష్ సార్ ద్వారా ప్రసన్న సారు, దుర్గా మేడం, గవర్నమెంట్ టీచర్ శివ సారు, ఆ శివ సార్ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ చందు సారు, తర్వాత ప్రసన్న సారు, మళ్ళీ హరీష్ సారు, ఇట్లా గ్రేట్ లీడర్స్, మంచి మంచి యాక్టివ్ లీడర్స్ హరీష్ సార్ ద్వారా రావడం జరిగింది. ఆ లెగ్ నుంచి నాకు ఎల్ఓబి కూడా వస్తుంది 2 months నుంచి.
ఆ నాకు దొరికిన ఆనిముత్యాలు అనమాట. అయితే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానంటే ఈ యొక్క వేస్టేజ్కి వచ్చిన తర్వాత కరెక్ట్ గా 9 గంటల నుంచి 1 గంట దాకా డ్యూటీ చేసేది. 9 గంటల నుంచి 1 దాకా డ్యూటీ చేసి తిని తినక ఆనంద్ సార్ కాడికి వెళ్ళేది. ఎక్కడో మీటింగ్ ఉంటే అక్కడో మీటింగ్ ఉండేది. అప్పుడు ఆనంద్ సార్ కూడా చెక్ లేదు. 11,000 సిల్వర్ అయ్యాడు 2 నెలలు. 3 నెలలు అసలు చెక్కే లేదు. ఆ అన్న ఆకలి అవుతుంది అన్న ఏదైనా తిందామనంటే నువ్వేమో చెప్పుకుంటున్నావు, నేనే చెప్పుకోవట్లేదు, అంతే తేడా. ఫీల్డ్కి పోయినప్పుడు మా కాడ రూపాయి బిల్ల కూడా లేదు సార్. అలాంటి రోజులు నేను ఆనంద్ సార్ ఎన్నో ఫేస్ చేశాం. వాటర్ తాగడానికి కూడా మా కాడ 20 రూపాయలు కూడా లేవు ఒక సీల్ బాటిల్ తీసుకోవాలన్నా. అట్లా జర్నీ చేసుకునే కందుకూరు కానీ ఎక్కడికంటే అక్కడ కనిగిరి, పామూరు అలా అన్ని నెల్లూరుతో సహా బాగా ఎక్కువ నేను అప్పలేని గుడ్డిగా నమ్మి ఎక్కడుంటే అక్కడ. ఎందుకంటే నా బ్రెయిన్ అనేది యాక్టివ్ అవ్వాలంటే ఒక్కొక్కసారి నాకు మతి మరుపు అంటే ఈ తాగి తాగి ఒకసారి సడన్ గా షవరింగ్ వచ్చేది. డెమో చేయమన్నా కానీ గ్లాసులు 2 షవరింగ్ వచ్చేది. కందుకూరు వెళ్తే డెమో చేస్తుంటే బాగా షవరింగ్ ఉండేది. కరెక్ట్ గా స్పిరులినా, ప్రోటీన్ పౌడర్, ఫ్రెషన్ అప్ డ్రింక్ ఇవన్నీ వాడిన తర్వాత నిదానంగా అట్లా కొంచెం షవరింగ్ అనేది తగ్గటం ఆగింది. అసోసియేషన్ మార్చిన తర్వాత మెయిన్ గా ఎప్పుడైతే అసోసియేషన్ మార్చినానో అప్పుడు నా ఆలోచన విధానం మారింది. అసలు ఆలోచన లేకుండా మోర్ మీటింగ్స్. ఎవరు వచ్చినా రాపోయినా ఒక్కనే